పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుగాక. అందరికీ వందనాలు. మరొకసారి దేవాది దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడి అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాము. మరి సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు యొక్క విషయంలో మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఎలా జన్మించాడు, ఎవరి ద్వారా జన్మించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త నుంచి 1వ అధ్యాయంలోనూ ఉన్నది 8-18 వచనంలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతిపై ఉండెను. ఆమె భర్తైన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచక రహస్యమందు ఆమెను నాళ వలన ఉద్దేశించినప్పుడు అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుతూ ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమైందనమాట. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరణి చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుని కరుణని తన ప్రజలకు వారి పాపం నుండి ఆయన రక్షించను గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అవును సహోదరి సహోదరులారా, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పరిశుద్ధాత్మని ఎందుకు అంటే పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన వాడు. ప్రతి మందిరంలో కూడా పరిశుద్ధాత్ముడు స్థానం చాలా గొప్పది. చూడండి, మనం ఈ భూమి మీద నాయకులు అధికారులు లేని జనులు చెడిపోదురని వాక్యం తెలుస్తుంది బైబిల్లో. ఎందుకు నాయకత్వం అధికారులు అనే వాళ్ళు ఉండాలి. ఒక అధికారి తన హోదాను బట్టి న్యాయం చేయడానికి ముందుకు వస్తుంటాడు. ఇప్పుడు మనం ఉత్తుతగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా ఆ యొక్క స్థానాన్ని చూస్తాం. ముందు ఒక ఎస్పీ గారి దగ్గరికి పోయినా, డిఎస్పీ దగ్గరికి పోయినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ఒక ఎంఆర్ఓ గారికి వెళ్ళినా వారికి ఒక హోదా అనేది ఉంటుంది. ఇక్కడ ఒక హోదాను బట్టి, వారి స్థానాన్ని బట్టి మనం వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. అంతేకాదు వాళ్ళు ఆ స్థాయికి మించి కాకుండా వారు చేసే న్యాయం ఏంటి అనేది తీర్పు తీర్చడానికి వారు మనకు ఏర్పాటు చేసినటువంటిగా పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడింది. నాయకులు అధికారులు దేవుడు ఏర్పాటు చేసిన జనమని. మరి ఎక్కడికి వెళ్ళిన వ్యాపార రంగమే కావచ్చు, ఉద్యోగ రంగమే కావచ్చు, తర్వాత రాజకీయ రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా వారు కూర్చునే సీటుకి వారు న్యాయం చేసేవారుగానే ఉండాలి సాధ్యమైనంత వరకు. మరి కానీ అలా ఉన్నదా అనేది కొంతమంది డబ్బుతో కావచ్చు అలా ముడిపడి ఉంటాయి, కానీ అది ఎంత మాత్రం నిల్వ ఉండదన్నమాట. కాబట్టి ఒక అధికారి అనేది తనకు ఒక సీట్లో కూర్చుంటే ఒక పవర్స్ అనేవి ఉంటాయి కదండి. ఏ సీట్లో కూర్చున్న పవర్. ఇప్పుడు వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు అది కూడా ఒక పవర్ లాంటిదే. ఆ వ్యాపారం అనేది చాలా లావాదేవీలతో కూడుకున్న పని. అనేకులు వ్యాపారుల కింద చాలామంది చిన్న వ్యాపారులు కూడా ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల కింద. ఎందుకంటే వ్యాపార రవాణా కూడా మనకు అవసరం. నిత్య వస్తువు తినడానికి కానీ అన్నిటికీ కూడా వ్యాపార సంస్థ. అదేవిధంగా రాజకీయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సంస్థలో, అంటే మనం ఒక సామాన్యుడి నుంచి మధ్యతరగతి నుంచి ఉన్నత స్థానం వరకు ఆ వ్యక్తిని కాపాడవలసినది ప్రభుత్వం అన్నమాట. అయితే ఆ వ్యక్తిని కాపాడడానికి మరి ప్రభుత్వాలకి మళ్ళీ ప్రజలకి మధ్య వారధులుగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు మధ్య, రాజకీయ నాయకులు మధ్య, ప్రభుత్వం మధ్య వారధులుగా ఉంటారు. మనకి సమయానికి అందుబాటులో ఉంటారు. మనకి ఏదైనా సమస్య వచ్చినా, బాధ వచ్చినా. అలాగనే మరి వీరందరూ కూడా వారు ఒక హోదాను బట్టి మనం వారి దగ్గరికి వెళ్తాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎంపీని కలవాలన్నా, సీఎం గారు కలవాలన్నా, ఎవరిని కలవాలన్నా కూడా వారి స్థాయిని బట్టి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అవి వెళ్ళగానే ఎంబట్టి కూడా కారగదు, ఎందుకంటే కొంత టైం పడుతుంది మనకు కలుసుకోవాలంటే వాళ్ళని. అదేవిధంగా మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మన సంఘాలకు వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, మంచిదే, వస్తున్నాం, పోతున్నాం. కానీ ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు ఒక్క పరిస్థితిని కూడా మనం గ్రహించాలి. దైవజనుడు అనేవాడు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడా అంటే ఆయన ఆత్మీయతలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి సమస్యని చెప్పగలుగుతూ ఉన్నాడా. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యని మరి సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క మందిరంలో ఉన్న దైవజనుడి మీద ఆధారపడింది. అంటే ఈ దైవజనుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కలిగి ఉండాలి. దేవుడే ఈయనలో జన్మించాలి. వింటున్నారండి? ముఖ్యంగా ఎవరున్నారు ఈయనలో? దేవుడు జన్మించాలి. ఇప్పుడు ఒక హోదా దగ్గరికి, ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారికి కొన్ని హోదాలు ఉంటాయి. ఆ హోదాను బట్టి ఆ పరిసర ప్రాంతం అంతా ఆయన ఆధీనంలో ఉండిపోతుంటుంది. ఎక్కడ ఏం జరిగిందో ప్రతిరోజు కింద ఉన్న అధికారుల నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దాకా ఆయనకు తెలిసి ఉంటుంది, అందరి బయోడేటా. అంతేకాదు ఎప్పుడు ఏ కేసులు వచ్చా, ఈ కేసు ఎలా ఉందని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి నీలో మరి దైవజనుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి 100 మంది సభ్యులే ఉండొచ్చు,
విశ్వాసులు 200 మంది విశ్వాసులే ఉండొచ్చు. ఆ విశ్వాసుల యొక్క సమస్య ఏమిటి, వాళ్ళ బాధ ఏమిటి అనే విషయాన్ని దేవుడి దగ్గర చర్చించేవాడిగా ఉండాలి. అంతేకాదు ఆయన అసలు ఆ విశ్వాసులు చెప్పక ముందే ఈయన వారి యొక్క హృదయాలని గ్రహించేటువంటి అనుభవం కలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుంటాడు. అనుభవం లేకుండా నేను దైవజనులు అని చెప్పి చాలామంది ఆ బైబిల్ పట్టుకొని దేవుడి నామంలో క్రిస్మస్ వచ్చింది కదా ఏదో నామకార్థంగా భక్తి చేయడం వల్ల ఆ సంఘాల మీద నామకార్థ సంఘాలు. అంతేకాదండి, ఈరోజు క్రైస్తవులే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే చెప్పడానికి వీలేదు. క్రైస్తవులే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాదు క్రైస్తవులే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పి కుటుంబాన్ని దోసుకుంటున్నటువంటి అక్రమ పరిస్థితి మనం కళ్ళ ముందే కట్టిపెట్టినట్టు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు అని స్పష్టంగా అర్థమైపోతుంది. అక్కడ దురాత్మలు పనిచేస్తున్నాయి. చీకటి కాడి ఉందన్న సంగతి అర్థమవుతుంది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సంఘము, ఆ యొక్క మందిరము, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఒక ఆఫీస్కి వెళ్తే మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మరి ఒక అధికారుల మధ్యకి వెళ్ళినా, ఒక ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాం ఆఫీసుల్ని. మరి అంతకంటే గొప్ప దేవుడు పరలోకపు ధననిధిగా ఉన్నటువంటి వాడు పరలోకలు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఒక దైవ సేవకురాలుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా ఉంటున్నారు సంఘస్థులు ఎలా ఉన్నా సరిదిద్దవలసినటువంటి బాధ్యత దైవజనులకి ఉంటుంది. మరి దైవజనులు ఒక ఇంటి మీదకి ఇంకో ఇంటి మీద దాడి చేయమని చెప్తారా? దైవజనులు ఏం చెప్పాలి? వాళ్ళని కూర్చోబెట్టాలి. మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులే కావచ్చు, ఏదైనా ఉంటే కూర్చొని ఎందుకు జరిగింది, ఏం జరిగింది దాన్ని విచారించాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధాత్మ ఉన్న కాడ ఆ దైవజనులు వాళ్ళని పరీక్షించి పిలిచి అడిగి తెలుసుకునేటువంటి సమయం ఉంటుంది. కానీ అలా లేదు అంటే అది పరిశుద్ధాత్మ సంఘం కాదు. పరిశుద్ధాత్మ సంఘము లేదు, అక్కడ దేవుడి సన్నిధి లేదు. అంటే దేవుడు వాళ్ళ హృదయాలు జన్మించిందంతా ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ధనభోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ బంధువర్గాల అలాంటి ప్రీతి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా అని ఇవి కోరుకుంటున్నాడే తప్ప పరిశుద్ధాత్ముడు విలువైనటువంటిది ఏంటి? పరిశుద్ధాత్ముడు సంతోషం ఇచ్చేవాడు, ఆనందంతో నెమ్మదినిచ్చేవాడు. అంతేకాదు అలాంటి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధముగా ఉండి అన్యాయాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్రమాలు ఎక్కడ జరుగుతాయి, ఎందుకు జరుగుతున్నాయని దేవుడి దగ్గర విచారించి వారిని కూర్చోబెట్టి మాట్లాడి సరిచేసే అనుభవం ఉన్నవాడే నిజమైనటువంటి దైవ భయం కలిగిన పరిశుద్ధాత్మలో వాడబడుతున్న దైవజనులండి. అలాంటి దైవజనులు మరి సంఘంలో దుష్టులు, దుర్మార్గులు, విశ్వాసులు ఉన్నప్పుడు వారిని పరిశోధించి వారికి ఏం జరిగిందని ఇద్దరిని ఒప్పించి సరిచేయాలి. కానీ అది పెద్దగా గొడవకు తీసుకొచ్చే అంత స్థాయికి తీసుకెళ్ళి దాన్ని ముప్పు తిప్పలుగా 3 జల నీరు తాగించినట్టుగా ఈరోజు సంఘాలు పనిచేస్తున్నాయి. క్రైస్తవుడు అంటే యూదాగోత్రపు సింహం అన్నాడు. సింహం కింద ఏ జీవరాశి నిలవలేదు. కానీ ఈరోజు మరి సింహాల కంటే ముందుగా గుంటనక్క లాంటి వారు, తోడేళ్ల లాంటి వారు సంఘాల మీద జొరబడి, అంతేకాదు మందిరాల మీద కూడా అవే పనిచేస్తూ మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మానవ హృదయం అనేది 9 రకాలైనటువంటి జంతువులతో పోల్చబడింది. మానవ హృదయంలో కుందేలు తాంబేరు లాంటి స్వభావము, పాము లాంటి స్వభావము, పులి లాంటి స్వభావము, పగలు ద్వేషాలు, పాము అంటే పగ ద్వేషం, పులి కూడా పాము సంబంధించింది. తాంబేరు బద్ధకంతో పని చేయకుండా ఎదుటివాడిని దోసుకుందామనే స్థితి. మరి ఇలాగునే అనేక రకాల శత్రు స్థావరాలు ఇలాంటి అన్నీ కూడా జరుగుతుంటే మరి క్రైస్తవత్వం మీద ఇంత పోరాటాలు జరుగుతుంటే ఇక క్రీస్తు ఎలా జన్మిస్తారు? హృదయంలో క్రీస్తు జన్మించాలంటే సంతోషం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అన్ని విషయాలు దేవుడికి అనుకూలమైన బిడ్డగా మార్చబడితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో జన్మించి నువ్వు ఒక నూతన సృష్టిగా దేవుడికి అనుకూలంగా అప్పుడు ప్రభువా అంటే నేనున్నాను బిడ్డ, నేనున్నాను కుమారుడా, నేనున్నాను కుమార్తె అని దేవుడు అంటాడండి. అలా అనేటువంటి అనుభవంలోకి మనం రావాలండి. నేనైతే అన్ని విడిచిపెట్టే శూన్యంలో ఉన్నాను. నేను చెప్పాలంటే నేను అన్ని ఉండి కూడా శూన్యంలోకి నన్ను తీసుకెళ్ళాడు దేవుడు. శూన్యంలో ఉన్న నేను దేవుని వెతుక్కున్నాను. వెతికినప్పుడు ఆయనే నాకు తోడుగా ఉండి నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. శూన్యంలో సృష్టి తీసుకొచ్చిన నా దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆయన తలుసుకుంటా ఏదని ఇవ్వగలరు. నిజంగా నేను తెలవనట్టు నాకైతే నిజం చెప్పాలంటే మా సార్ ఉన్నప్పుడు ఏనాడు నేను ఇంటి గడప దాటలా, ఇంట్లో 5 సంవత్సరాల నుంచి కూడా గేట్ దాటలా, ఏమైనా చర్చి ఇల్లు తప్ప. కానీ ఇప్పుడు ప్రతి ఆఫీస్కి తెలిసిపోయింది. ప్రతి ఆఫీస్, ఎస్పీ ఆఫీసు, డిఎస్పీ ఆఫీస్, సిఏ గారు, 1 టౌన్ 2 టౌన్
ఇలా అనేక ఎంఆర్ఓ ఆఫీసు, సమస్తమైన ఆఫీసు, ఎమ్మెల్యే గారి ఇల్లు అన్నీ కూడా తెలుసుకునే అనుభవంలోకి నేను వెళ్ళిపోయాను. అంటే మరి దేవుని యొక్క దేవుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒంగోలు ప్రాంతంలో ప్రతి ప్రదేశాన్ని తెలుసుకోగలిగాను. ఇంతకుముందు నాకేం తెలియదు. ఎందుకంటే దేవుడే తీసుకెళ్తూ నడిపించుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే నేను బిడ్డను కాబట్టి నేను నా స్థితి ఏమిటో ఆయన ఎరిగినవాడు కాబట్టి అధికారుల ముందు, నాయకుల ముందు కూడా నేను నిల్చొని మాట్లాడి నేను ఇలా జరిగింది సార్, నేను నాలో తప్పేం లేదు, ఇలా జరుగుతుంది సార్ అని నేను చెప్పగలుగుతున్నా. అది కూడా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. కాబట్టి సహోదరి సహోదరులారా, నిందలు అవమానాలు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎన్ని వచ్చినా కూడా దేవుడు నిలబడగలుగుతాడు ధైర్యంగా. కాబట్టి ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు. కాబట్టి ఆత్మ నాలో పనిచేస్తుంది కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నా. ఆత్మ లేకపోతే నేను కూడా పిరికిదానిలాగా పారిపోవాల్సిన దాన్ని. కానీ గీతను భయపడకము నేను బల పరాక్రమం గల ఆత్మనిస్తానన్నాడు. గీతో నిలబెట్టిన దేవుడు నన్ను కూడా నిలబెట్టాడు. కాబట్టి ఎవరికైనా చెప్పేది ఒకటే, సంఘాలలో మీ పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. పరిశుద్ధాత్మ ఉన్న కాడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. పరిశుద్ధాత్మ నా వాడు కాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మ ఉన్న కాడికి పరిగెత్తండి. ఆత్మీయ స్థితిలో మీరు బలపరచబడాలి. స్థిరపరచేటట్టుగా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. కాబట్టి ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరి వినితా సిస్టర్ అన్న, ప్రేయర్ గ్రూప్ ఒంగోలు. మా ఫోన్ నెంబర్ 9505033179. ఉదయకాలం 3 నుంచి 6 గంటల 5:30 వరకు ఒకసారి ప్రేయర్ నడుస్తుంటుంది. 70 మంది లైన్లోకి వస్తూ ఉంటారు. కాబట్టి మీ సమస్య ఏదున్నా ప్రార్థన చేస్తే నేను ఏ స్థితిలో ఉన్నా దేవుని మాత్రం విడిచిపెట్టలే. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అలానే ఉన్నా, లేని స్థితిలో ఉన్నప్పుడు అలానే ఉన్నా. మళ్ళీ నన్ను దేవుడు ఉన్నతంగా రెండంతలుగా దీవిస్తాడు. యోగు చూడండి ఎన్ని కష్టాలు వచ్చాయి యోగుకి, మళ్ళీ దేవుడు ఉన్నతలు ఇచ్చాయి. అలాగే నా జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు అద్భుతమైన కార్యాలు నడిపించడానికి సంసిద్ధుడు, ఆయన సిద్ధ మనసు కలిగినాడు. అంతేకాదు మరి అన్న ప్రేయర్ గ్రూప్తో పాటు మరి మా సార్ ఆశ ఏంటంటే బీదలు దిక్కులేని అనాథలకు అనాథాశ్రమం అలాంటిది అవకాశం ఉంటే దేవుడి చిత్తమైతే భవిష్యత్తులో అలాంటి అవకాశాన్ని కూడా మేము ముందుగా ఉండాలని కూడా ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని మా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ సహోదరి వినితా సిస్టర్, ఇజ్రాయెల్ కృపానందం సార్, మా పాప ఫెయిత్ పాల్, మా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. మమ్మల్ని మా సారు యొక్క ఆత్మకు శాంతి చేకూర్చులాగును, దేవుడి యొక్క కృప మమ్మల్ని ఆవరించులాగును మీ అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరి వినితా సిస్టర్.